టు 95 న్యూస్. ముందుగా 95 న్యూస్ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించిన సీతక్క. సమరయోధుల త్యాగ ఫలమే నేటి గణతంత్ర సంబరమని వెల్లడి. పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి. అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, పోతురాజు విన్యాసాలు, బోనాలు. మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 75వ గణతంత్ర వేడుకలు. భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాల వారు కలిసిమెలిసి ఉండాలని సూచన. పటాన్చేరు నందిగామ గ్రామంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక నాయకులు. డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గాంధీ పార్క్ ఎదుట మరియు డీసీఎం యూనియన్ ఆధ్వర్యంలోని 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధులను, త్యాగమూర్తులను స్మరిస్తూ సెల్యూట్ చేసే రోజు కూడా ఇదే అని అన్నారు. అమరవీరుల త్యాగాలను గుర్తు తెచ్చుకుంటూ మన గుండెల్లో నిండిన దేశభక్తిని చాటుతూ సగర్వంగా మన భారత మాతకు వందనాలు తెలుపుకుందామని అన్నారు. भारत भाग्य विधाता महात्मा गांधी के श्री महोदया, आपके निरीक्षण के लिए गार्ड हाजिर है। संतरी खड़ा रहे गार्ड विसर्जन। దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో అనేక మంది మహనీయులు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మహనీయులు భగత్ సింగ్ గారు, లక్షలాది మంది యువత ప్రాణత్యాగం చేసి సాధించినటువంటి భారతదేశ విముక్తి స్వతంత్ర దినోత్సవం అనంతరం భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగము ఉండాలనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మరి రూపొందించుకున్నటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు మనము అనుసరించి దేశ ప్రజలకు హక్కులు, అధికారాలు, విధులు మరి మార్గదర్శనం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ దేశం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము రూపొందించినటువంటి భారత రాజ్యాంగాన్ని మరి కొంతమంది ప్రమాదంలో పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దేశ ప్రజలందరి హక్కులను కాపాడింది భారత రాజ్యాంగం. రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ఈ గణతంత్ర దినోత్సవంలో మరి ముఖ్యంగా యూనిటీ ఉంది, హక్కులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, స్వేచ్ఛ, స్వతంత్రము, సమానత్వము, సౌభాతృత్వము ఇవన్నింటినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత
మనకు భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఇంకా 1000 ఏళ్ళు మరి గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకునే విధంగా యువత ప్రజలు భవిష్యత్ తరాలకి భారత రాజ్యాంగాన్ని అందించే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అందరికీ 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నంబర్ 1 స్కూల్ గ్రౌండ్ లోని ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు బ్యాండ్ బాజాలతోటి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డికి గౌరవ వందనం అందుకున్నారు. ఈ కార్యక్రమంలోని విద్యార్థులు సాంస్కృతిక యొక్క కార్యక్రమాలను, ఆటపాటలు, పోతిరాజు విన్యాసాలు, బోనాలు అందరినీ అలరించాయి. ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోని 75వ గణతంత్ర వేడుకలు దేశమంతటా ఘనంగా జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాల వారు, మతాల వారు కలిసిమెలిసి ఉండాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన అనే కార్యక్రమాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. మహనీయుల ఆశయాలను మనమందరం కూడా ఎప్పటికీ స్మరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోని స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశానికి 75వ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా పల్లె పల్లెలో ఘనంగా ప్రజలంతా కూడా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన భారత జాతి భిన్నత్వంలో ఏకత్వం ముందు నుంచి కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కలిసికట్టుగా ఈ సమాజంలో 75 సంవత్సరాల నుంచి మనమంతా కూడా సహజీవనం చేస్తున్నామంటే దానికి కృషి చేసినటువంటి మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు చాలామంది మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి వాళ్ళ యొక్క ప్రాణాలను సైతం త్యాగం చేయడం జరిగింది. అలాంటి సందర్భం లోపల మన దేశానికి ఒక మంచి రాజ్యాంగం రాయడానికి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు కృషి చేశారు. అదేవిధంగా ఆ యొక్క రాజ్యాంగం మూలంగానే ఈ రోజు వరకు కూడా మనం ఒక స్వేచ్ఛాయుత వాతావరణం లోపల మన జీవితాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి కాగానే ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా జరిగే విధంగా నిర్ణయం చేయడం అనేది చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈ యొక్క స్వేచ్ఛ అన్నది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నది. ఎప్పుడు కూడా ఒక ఆకాంక్షలతో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మనజాలై. కాబట్టి ఈ స్వేచ్ఛాయుత వాతావరణం మనకు ఈ రాజ్యాంగం మూలంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మనకు వచ్చింది. కాబట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడం ఒకటైతే, ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛాయుత వాతావరణం లోపల జీవితం కొనసాగించమనేది మరొకటి. కాబట్టి ఇలాంటి మానవులందరికీ కూడా మనమంతా కూడా ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పి కోరుతున్నాం. డెబ్బై 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సివిల్ హాస్పిటల్, బోయవాడ, ఖాదీ బ్యాండర్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల డాక్టర్ సంజయ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలలోని బ్యాండ్ చప్పుళ్లతోటి ఊరిలో ఊరేగింపుగా ర్యాలీ తీయటం జరిగింది. భారతదేశానికి 75వ గణతంత్ర వేడుకలు దేశమంతటా ఘనంగా జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాల వారు కలిసిమెలిసి ఉండాలని ఈ సందర్భంగా కోరారు. మహనీయుల ఆశయాలను మనమందరం ఎప్పటికీ స్మరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఖాదీ సిబ్బంది, డాక్టర్లు, నర్సులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లాంగ్ మంచిగా వస్తుంది. లాంగ్ మంచిగా పటాన్చేరు మండలం నందిగామ గ్రామంలో 75వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లోని ముఖ్య అతిథులుగా ఎంపీటీసీ నాగజ్యోతి లక్ష్మణ్, సర్పంచ్గా ఉమాపతి గోపాల్, ఉప సర్పంచ్ శ్రీశైలం, కురుమ వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలోని అలాగే శివాజీ యూత్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క యువజన సంఘం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతం ఆలపించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అలాగే సైన్స్ ఫెయిర్ లో కూడా బహుమతి పొందిన విద్యార్థి తన ప్రతిభను కనబరిచి చూపారు. ఆ విద్యార్థికి మరియు విద్యార్థులకు బహుమతులను కూడా ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మాజీ సర్పంచి శివానందం, గోపాల్, లక్ష్మణ్, విక్రమ్ గౌడ్, యువజన సంఘాల నాయకులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు, పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ
నందిగమ విలేజ్ గ్రామస్తులకు అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విలేజ్లో కూడా చాలామంది యూత్లలో కూడా బాగా చేసుకున్నాము. ఇక్కడ పిల్లలు స్కూల్లో కూడా చాలా బాగా జరుపుకున్నాము. ఇంకా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయులందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గ్రామ ప్రజలందరికీ, సర్పంచ్కి, వార్డ్ మెంబర్స్కి, గ్రామ పెద్దలకు, అలాగే ఉప సర్పంచ్కి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, సంఘాల నాయకులకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా కండక్ట్ చేశారు. ముగ్గులు, అలాగే డాన్సులు అన్నీ బాగా కండక్ట్ చేయడం జరిగింది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. గణతంత్ర దినోత్సవ సందర్భంగా యావత్ ప్రపంచానికి మొత్తంకి శుభాకాంక్షలు. పడంచేరు మండలు యావత్ తెలంగాణకి, మన ప్రజలందరికీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. డెబ్బై 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు మన నందిగమ గ్రామంలో అంత వైభవంగా జెండా కార్యక్రమం జరిగింది. అలానే ఈ జెండా కార్యక్రమంలో పాల్గొన్న మా గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి, ముఖ్యంగా ఈ స్కూల్లో నిర్వహించే కార్యక్రమంలో స్కూల్ పిల్లలు చేసే ఆటపాటల్లో పాల్పంచుకొని ఈ గణతంత్ర దినోత్సవం చాలా గ్రాండ్గా చేసుకున్నందుకు, మరి అలానే 95 న్యూస్ ఛానల్ వరకు కూడా నందిగమ గ్రామం తరఫున థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ డివిజన్లోని ఈ నెల 29న హైదరాబాద్లో జరగనున్న దండోరా రాష్ట్ర సదస్సును జయప్రదం చేయవలసిందిగా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ బాన్స్వాడ కార్యాలయంలో రూసేగా భూమయ్య మాదిగ ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఎంఆర్పీఎస్ దండోరా జిల్లా అధ్యక్షులు భూమయ్య మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ మలిదశ దండోరా ఉద్యమం ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగల ఆధ్వర్యంలో ఈ నెల 29న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాదిగ మేధావులు, విద్యావంతులు, ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు మాదిగ జాతి అభివృద్ధిని కోరుకునే ఎంఆర్పీఎస్ నాయకులందరూ కూడా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని ఎంఆర్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగాం భూమయ్య మాదిగ, ఉమ్మడి జిల్లాలో సలహాదారులు కంతి పోచీరం మాదిగ, అలాగే జుక్కల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెండి యాదవ్, జి రాములు మాదిగ, లాలు మాదిగ, అలాగే మాధవరావు మాదిగ, సురేష్ మాదిగ, పోచయ్య మాదిగ, లింగారం మాదిగ, సాయి చరణ్, సతీష్ మాదిగ, ఎంఆర్పీఎస్ తదితరులు పాల్గొన్నారు. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, సాధిస్తాం సాధిస్తాం, సాధిస్తాం సాధిస్తాం, జై మాదిగ, జై మాదిగ. ఏటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో బాన్స్వాడ డివిజన్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్గీకరణతో పాటు మేడి పాపన్న నాయకత్వంలో నూతన కమిటీలు వేయడం జరుగుతుంది. హైదరాబాద్ జరుగుతున్న ఎంఆర్పీఎస్ దండోరా రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. ఈ నెల 29 హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాదిగ మేధావులతో, విద్యావంతులతో, ప్రొఫెసర్లతో ఈ మీటింగ్ జరుగుతుంది కాబట్టి దానివల్ల అందరూ మాదిగలు అందరూ తరలి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మరియు ఏపీసీడీ కావాలని కాలయాపన జరుగుతుంది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ హైదరాబాద్ నడిబొడ్డును వచ్చి ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఒక పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినప్పటికీ కూడా ఎన్నికల సమయం వచ్చి మన కమిటీ చేయడం జరుగుతుంది. ఈ పూటకాలు ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నాయి కాబట్టి అదే కాకుండా మేము ఆడపిల్లలు తెలుసుకోవడానికి
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ మేధావులతో జరిపి పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కొనసాగించడానికి అందరూ తరలివేస్తారని విజ్ఞప్తి చేస్తూ జై మాదిగ, జై జై మాదిగ. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంతోష్ నగర్ నారాయణ్ కాలేజ్ దగ్గర ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్న వ్యభిచార గృహంపై సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ముగ్గురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ పాఠశాలలోని 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 100 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంచడం జరిగింది. బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని బీసీ యువజన సంఘం అధ్యక్షులు దోమకొండ రమేష్, చిట్యాల నవీన్, కోరుట్ల రాజ్ నవీన్ మరియు ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామంలోని ఉన్న జెడ్పీ హై స్కూల్లోని 6 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దొండగులు ధ్వంసం చేశారు. వరుసగా రెండోసారి కూడా ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అయినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్రం తెచ్చిన సమర యోధులకు రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన దాసరి కొండప్పకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ దాసరి కొండప్పని అభినందించారు. బుర్రవీణ వాయించటంలో ప్రావీణ్యం సంపాదించి మంచి పేరు తెచ్చుకున్నాడని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గతంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ గ్రామీణ కళలను ప్రోత్సాహం చేయాలని, వారికి తగిన గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతోటి అచ్చంపేట ప్రాంతానికి చెందిన కిన్నెర మొగలయ్యకు రాష్ట్ర స్థాయి అవార్డు ఇవ్వటం జరిగింది. అదే సందర్భంగా దాసరి కొండప్పకు కూడా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. అయితే కిన్నెర మొగలయ్యకు పద్మశ్రీ అవార్డు రాగానే కేసీఆర్ ₹1 కోటి ప్రకటించారు. ఇప్పుడు కేసీఆర్ గుర్తింపుకు కొనసాగింపుగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా దాసరి కొండన్నను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో కేసీఆర్ కిన్నెర మొగలయ్యకి పద్మశ్రీ అవార్డు రాగానే ₹1 కోటి ప్రభుత్వం తరపున ప్రకటించినట్లే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ₹1 కోటి ప్రకటించి దాసరి కొండన్నని తన కుటుంబాన్ని ఆదుకోవాలని గవినోళ్ల శ్రీనివాస్ కోరారు. ఈరోజు నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రానికి చెందినటువంటి దాసరి కొండన్న గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా దాసరి కొండన్న గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో వీణా వాయిద్యం ఇలాంటి కళల్ని ప్రోత్సహించడానికి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం జూన్ 2 తారీఖు రోజు మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అచ్చంపేట ప్రాంతానికి సంబంధించిన కిన్నెర మొగలయ్య గారిని, మరి అదేవిధంగా దాసరి కొండన్న గారిని కూడా రాష్ట్ర స్థాయి అవార్డులతో సత్కరించడం జరిగింది. గత సంవత్సరం కూడా కిన్నెర మొగలయ్య గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం జరిగింది. ఆ అవార్డు వచ్చిన సందర్భంగా అప్పటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ₹1 కోటి నగదు ప్రోత్సాహకాన్ని అందించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఈ దాసరి కొండన్న గారి కుటుంబానికి ప్రస్తుత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్పందించి గతంలో కేసీఆర్ గారు మొగలాయికి ఏ విధంగా అయితే ₹1 కోటి సహాయం చేసినారో పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా ప్రస్తుతం దాసరి కొండన్న గారి కుటుంబం కూడా చాలా బీదరికంలో ఉంది. వాళ్ళ ఒక కొడుకు యాక్సిడెంట్లో చనిపోయారు, ఇంకొక కొడుకు కూడా బీదరికంలో ఉన్నారు. కేవలం వాళ్ళ భార్య చిన్న చిన్న వస్తువులు అవి అమ్మి వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సందర్భంగా మీరు కూడా ఈ దాసరి కొండన్న గారికి ₹1 కోటి ప్రభుత్వం తరఫున ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మరొక్కసారి దాసరి కొండన్న గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఇటువంటి గ్రామీణ కళల్ని ప్రోత్సహించిన గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి కళల్ని ప్రోత్సహిస్తూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ దాసరి కొండన్న గారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ ఈ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి, గౌరవ ప్రధానమంత్రి గారికి మరియు ఈ ప్రతిపాదనలు పంపినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముగిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించిన సీతక్క. సమరయోధుల త్యాగ ఫలమే నేటి గణతంత్ర సంబరమని వెల్లడి. పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి. అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, పోతురాజు విన్యాసాలు, బోనాలు. మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 75వ గణతంత్ర వేడుకలు. భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాల వారు కలిసిమెలిసి ఉండాలని సూచన. పటాన్చేరు నందిగామ గ్రామంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.